గణేష్ నిమజ్జనం. డాక్టర్ రమ్యాస్వరు. భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చందనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరుగాడడమే పండుగలా తోస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము. అదే వినాయక చవితి. వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. నదులలోనూ వాగులలోనూ దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవింశతి పత్ర పూజలతో 21 రకాల ఆకులతో ఆయనను పూజిస్తాము. సృష్టి, స్థితి, లయ అనే 3 దశలు ఈ పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగింది అంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందని అర్థం. వినాయకుడి పూజ వెనుక మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచారాల పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలని ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఈ ఔషధ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ, బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ కృత్రిమలో ఎక్కడ ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు, వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబటి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దల మాట. అందుకేనేమో విగ్రహం నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. ఇదండి నిమజ్జనం వెనుక ఉండే విశేషం. అయితే ప్రకృతిపరమైన అంశాలతో పాటు సామాజిక అంశాలు లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత ఇరుగు పొరుగు అంతా కలిసి కోలాహలంగా ఉత్సవాన్ని జరుపుకుంటాం. మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడిపాడి కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వేడుకలో హోరు శృతి మించడం, ప్రతిష్ఠ కోసం భారీ రంగుల విగ్రహాలని నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తుంది. ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి, ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాయి. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.